లెనిన్ మళ్ళీ ఒక సాంగ్ మనకి విత్ ది స్వీట్ వాయిస్. చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడొచ్చినా మేడం గారి దగ్గర గొప్ప విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ వేదిక మీద పత్రిజీ ఆశీస్సులేమో మేడం గారి నోటి వెంబడి వచ్చాయి. ప్లాంటేషన్, మెడిటేషన్ ఈ రెండే మనల్ని కాపాడుతాయి. తర్వాత వాడవాడలా, గ్రామ గ్రామాన పత్రిజీ జ్ఞాపకంగా స్మృతి వనాలు ఏర్పడాలని చెప్పేసానని మేడం గారి నోటి నుంచి వచ్చాయి. తప్పనిసరిగా సార్ కూడా మాట ఇచ్చారు, అది నెరవేరాలని చెప్పేసానని కోరుకుంటూ, ఇక రాబోయే కాలంలో ఇక్కడ 5,000 చెట్లతో ఈ పిరమిడ్ ధ్యాన ప్రాంగణం అంతా కూడా అద్భుతంగా ఉండాలని చెప్పేసానని కోరుకుంటూ, పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం, మన పిరమిడ్ ప్రాంగణం కావాలి హరితహారం. చేద్దామా? గ్రామ గ్రామాన పత్రిజీ స్మృతి వనాల్ని పెంచుదామా? మన పిరమిడ్ ప్రాంగణం కావాలి హరితహారం, మన అందరి సంకల్పం తీర్చాలి ధరణి భారం. పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం. పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం. పత్రిజీ శిష్యులమంతా అవుదాం హరిత సైనికులం, మన అందరి సంకల్పం తీర్చాలి ధరణి భారం. పద 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 బిర 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 మొక్కలు నాటుదాం, చెట్లుంటేనే మనకు మనుగడని జగతికి చాటుదాం. ఈ సంకల్పం నెరవేరాలి, పుడమంతా కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటూ, నన్ను లీలమ్మకు, మా చెట్టమ్మకు కనెక్ట్ చేసినటువంటి పాట పాడి వినిపిస్తా. సుద్దాల అశోక్ అన్న రాసిన పాట. మన పిల్లలు బాగుండాలని వాళ్ళ కోసం నిరంతరం కష్టపడుతూ ఆస్తులు సంపాదిస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని గొప్ప చదువులు చదివిస్తున్నాం, కానీ వాళ్ళు బతకడానికి కావలసినటువంటి వన సంపదను పెంచకుండా తుంచేస్తూ చాలా నష్టం చేస్తున్నాం. అదే మేడం గారి మాటల్లో ధ్వనించింది. అందుకే చెట్టమ్మ మనందరికీ ఒక విజ్ఞప్తి చేస్తోంది, నన్ను చంపకండి, నన్ను నరకకండి అని. అది తనను బాధ పెడుతున్నారని ఆ బాధ కాదు చెట్టమ్మది. అంటే ఒక కుటుంబంలో ఒక తల్లి తను లేకపోతే తన బిడ్డలు ఏమైపోతారు అని ఏ విధంగా బెంగపడుతుందో, ఈ చెట్టమ్మ కూడా నా యొక్క ప్రాధాన్యతను గుర్తించకుండా నా మీద ఆధారపడినటువంటి ఈ మనుషులందరూ కూడా నా ప్రాధాన్యత గుర్తించకుండా నా బిడ్డలంతా నన్ను నరికేస్తుంటే నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో అని బాధపడుతూ మనందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తోంది సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి ఈ పాట. చెట్టునురా చెలిమినిరా తరువునురా నీ తల్లినిరా, చెట్టునురా చెలిమినిరా తరువునురా తల్లినిరా, అమ్మనురా అమ్మకురా కొడుకునురా నన్ను కొట్టకురా, నరికి వేయబోకురా కరువు కోరుకోకురా, నరికి వేయబోకురా కరువు కోరుకోకురా, అమ్మనురా అమ్మకురా కొడుకునురా నన్ను కొట్టకురా, చెట్టునురా చెలిమినిరా తరువునురా నీ తల్లినిరా. చంటి పాప కాళ్ళతో తన ఎదపై తన్నినా, తల్లి దీవెనగా ఆనందాశ్రువులు రాల్చినట్లు, రాళ్లను విసిరే మీకు పళ్ళను అందిస్తూనా, సూర్యరశ్మి బూవగా లవణాలే పాలుగా కలిపి ఉగ్గు పాల పిండి
తిండి చేసినానురా కడుపు నింపు మాతకు కడుపు కోత పెట్టకు కడుపు నింపు మాతకు కడుపు కోత పెట్టకు నరికి వేయబోకురా కరువు కోరుకోకురా నరికి వేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకునురా నన్ను కొట్టకురా చెట్టునురా చెలిమినిరా తరువునురా నీ తల్లినిరా చనిపోయిన మనుషులకై బ్రతికి ఉన్న మమ్ము నరికి చితి పేర్చి తగలేసే నాగరికత మీది బ్రతుకంటే త్యాగమనే బాధ్యత మాది మా తనువును త్రేచిన వేళ్ళు భూమిలో మిగుల్చు మళ్ళీ మీ కోసము చిగురిచే దారిని ఊచు మమ్ము పెకలించాలంటే మొదట 10 చెట్లను పెంచు నన్ను పెకలించాలంటే మొదట 10 చెట్లను పెంచు మొదట 10 చెట్లను పెంచు మొదట 10 చెట్లను పెంచు చెట్టునురా చెలిమినిరా తరువునురా తల్లినిరా అమ్మనురా అమ్మకురా కొడుకునురా నన్ను కొట్టకురా నరికి వేయబోకురా కరువు కోరుకోకురా నరికి వేయబోకురా కరువు కోరుకోకురా. చెట్టమ్మ విజ్ఞప్తిని అందరం కూడా మన్నిద్దామా? పత్రిజీ స్మృతివనాల్ని గ్రామ గ్రామాన పెంచుదామా? థ్యాంక్ యూ వెరీ మచ్.